నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను చేసిన వీడియో డిజిటల్ మార్కెటింగ్ మీద. ఈరోజు జనరేటివ్ ఏఐ టూల్స్ అంటే ఏంటో కొంచెం డిస్కస్ చేసుకుందాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ నా ఛానల్ అనేది ట్రావెలింగ్ ఛానల్. బట్ డిజిటల్ మార్కెటింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నా సబ్జెక్ట్ అది కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ పర్పస్ ఓన్లీ. జనరేటివ్ ఏఐ టూల్స్ అంటే ఏంటి? అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్ని మానవ బ్రెయిన్ లాగా ఆలోచింప చేయటం. అంటే కృత్రిమ మేధస్సుని అందించడం అనమాట. అంటే మనిషి మెదడులాగా పనిచేసే ఒక మిషను. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అయితే యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దానికి ప్రోగ్రామింగ్, కోడింగ్ అవసరం. దీంట్లో పైథాన్, జావా స్క్రిప్ట్, .NET ఎట్సెట్రా చాలా అవసరం అవుతుంది. SQL, డేటాబేస్, ఇప్పుడు కొత్తగా వచ్చింది డేటా సైన్స్ అని. సో ఇవన్నీ అవసరం. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మనకి ఇవన్నీ అవసరం ఉండదు. యాక్చువల్లీ జనరేటివ్ ఏఐ టూల్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఏఐ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేది జనరేటివ్ ఏఐ టూల్స్. సో మిషన్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏఐ. డీప్ లెర్నింగ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. లాస్ట్లో జనరేటివ్ ఏఐ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డీప్ లెర్నింగ్. సో మనం ఎక్కడున్నాం? జనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి ఇన్ని 2-3 స్టేజ్లు దాటిన తర్వాత ఉంది. సో యాక్చువల్లీ మనకి జనరేటివ్ ఏఐ టూల్స్ నేర్చుకుంటే చాలు. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవంతా ప్రోగ్రామింగ్, కోడింగ్ సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక మిషన్కి మనం ట్రైనప్ చేసామనుకోండి. ఆ తర్వాత ఆ మిషన్ అనేది మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కానీ ఇస్తానికి రెడీగా ఉంటుంది. దీన్నే మనం LLM మోడల్స్ అంటారు. అంటే ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక చిన్నపిల్లాడిని చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేసామనుకోండి, ఒక పాటలు పాడటం, పాటలు నేర్పించే విషయంలో, వాడు ఒక 20 సంవత్సరాల తర్వాత సొంతగా పాట రాయగలడు, పాట పాడగలడు, పెద్ద లిరిక్సిస్ట్ అవుతాడు. ఆ విధంగా అనమాట. అంటే ఒక మిషన్కి హ్యూజ్ డేటాని, ఒక 20-30 సంవత్సరాల డేటాని ఒక మిషన్కి అందిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తనంతట తానే ఒక న్యూ కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. వీటిల్నే జనరేటివ్ ఏఐ టూల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు బూమింగ్లో ఉన్న ChatGPT. అంటే ChatGPT లాంటివి చాలా ఉన్నాయి. ChatGPT అనేది వచ్చిన తర్వాత సినారియో మారిపోయిందనమాట. అంటే బిఫోర్ ChatGPT, ఆఫ్టర్ ChatGPT అని మనం మాట్లాడుకోవాలి అసలు యాక్చువల్గా. బిఫోర్ ChatGPT కన్నా ముందు అసలు అంతా ప్రతి దానికి టైము ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది జనరేషన్. ChatGPTలోనే చేయొచ్చు. ChatGPT కూడా కోడింగ్ ఇస్తుంది, వెబ్సైట్స్ క్రియేట్ చేస్తుంది, రకరకాల టూల్స్ ఉన్నాయి ఇమేజ్ కోసం. ChatGPT అనేది టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. లైక్ ఏ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసుకోవడంలో రకరకాలుగా. ఇమేజ్ క్రియేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్, వీడియో క్రియేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకుంటే మనం జనరేటివ్ ఏఐ టూల్స్ నేర్చుకున్నట్టు. అంటే వర్క్ అనేది చాలా స్పీడ్ అయిపోద్ది. ఒక 10 మంది చేసే పనిని ఒక్కళ్ళే చేయొచ్చు అనమాట. సో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రజెంటేషన్ తయారు చేయాలి, పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇంతకుముందు ఎంత టైం పట్టేది? ఇప్పుడు పీపీటీని ఒక 2 నిమిషాల్లో తయారు చేయొచ్చు. లేదు, ఒక ల్యాండింగ్ పేజీని తయారు చేయాలి, ఒక 2 నిమిషాల్లోనే తయారు చేయొచ్చు. మనకు కావాల్సిన ఎడిట్ సెక్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు కంటెంట్ని. ఈ విధంగా రకరకాల ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం మన వర్క్ని స్పీడప్ చేసుకుంటాం. వీటిల్ని జనరేటివ్ ఏఐ టూల్స్ అంటారు. చాట్‌జీపీటీ, క్లౌడ్, గామా.ఏపీ, రకరకాలుగా ఉన్నాయండి. రకరకాలుగా జెమినై, నానో బనానా, మిడ్ జర్నీ, రకరకాలుగా ఉన్నాయి. రకరకాలు ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం మన వర్క్‌ని చాలా స్పీడప్ చేసుకోవచ్చు. అయితే డిజిటల్ మార్కెటింగ్‌లో ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ఉపయోగం ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ మెయిన్‌గా మనం ఎస్‌ఈఓ చేసేటప్పుడు వెబ్‌సైట్స్‌కి, లేకపోతే ప్రతి దాంట్లోనూ ఎస్‌ఈఓ అనేది చాలా అవసరం. ఎస్‌ఈఓ అంటే ఆప్టిమైజేషను. మన వెబ్‌సైట్‌ని టాప్ ర్యాంకింగ్‌లో చూపించటం, యూట్యూబ్ వీడియోస్‌ని టాప్ ర్యాంకింగ్‌లో, ఇమేజెస్‌ని టాప్ ర్యాంకింగ్‌లో చూపించటం, ఇవన్నిటిలో కూడా ఎస్‌ఈఓ అనేది చాలా అవసరం. ఎస్‌ఈఓలో మనకి మెయిన్‌గా ఉపయోగపడేవి టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్. ఇవన్నీ క్రియేషన్‌లో మనకి ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎఫ్‌బీ యాడ్స్, గూగుల్ యాడ్స్, ప్రతి వాటిల్లో కూడా మనకి కంటెంట్ క్రియేషన్‌లో మనకి జనరేటివ్ ఏఐ టూల్స్ చాలా ఉపయోగపడతాయి. ఇమేజ్ క్రియేట్ చేయటంలో, వీడియో క్రియేట్ చేయటంలో, మనకి టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ క్రియేట్ చేయటంలో చాలా ఉపయోగపడతాయి. దానివల్ల మనకి ఒక యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మనకి చాలా యూజెస్ ఉంటాయన్నమాట. మన వర్క్ అనేది చాలా స్పీడప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో నేను మీకు చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share this video. Thank you.